పెద్దనా చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు. 40 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి రాజకీయంలో. 73 సంవత్సరాల వయసు ఉంది. నేను వస్తే ప్రజలకు ఇది చేస్తానని కాకుండా సైకిల్కి ఎవరైనా అడ్రస్ తొక్కుంటా పోతాము, గ్లాస్ గుర్తుకు ఎవరైనా ఎదురొచ్చి కుమ్ముకుంటా పోతామని మాట్లాడుతున్నాడు. అది ఎట్లుంటుందంటే పోయే కాలం వచ్చినప్పుడు అదేవిధంగా ఎవరైనా ఆ వయసులో ఆయన ఆ విధంగా మాట్లాడతాం అంటే ఆయనకి ఈ చివరి రోజులుగా రాజకీయాల్లో చివరి రోజులుగా చెప్పడం, ఆయన అహంకారంతో కానీ ఆవేశంతో కానీ ఆ విధంగా మాట్లాడి లేనిపోయినవన్నీ తెచ్చుకుంటున్నాడు ఆయన. కానీ ఒకటండి, ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉంది కదా, ఆ కిరాణా షాపులో గంజాయిలు అమ్ముతున్నారని కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. అది ఎంతవరకు వాస్తవం? ఆయనకి మతి అనేది భ్రమించింది. ఏం మాట్లాడో తెలియక జనాలకి ఏం చెప్పాలి, ఏమి ఇచ్చి హామీలు ఇచ్చి ఇవన్నీ చెప్పడం, ఇదివరకు పోయినసారి హామీలు ఇచ్చి చేయకపోవడం, ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక ఆయనకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నాడు. గంజాయి మాట్లాడతాడు, లేకపోతే రేపు అమ్మాయిలు అంటాడు, ఏరే రకంగా ఏది మాట్లాడినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆయనకు మైండ్ పని చేయట్లేదు. మీకు తాగడానికి మంచి మంచి మద్యం ఇస్తాను కదా, మంచి మందు ఇస్తాడు. ఎందుకంటే మందు మర్రెలు తిట్టే కదా తొందరగా పోయేది. ఇప్పుడు కుటుంబాల్లో కలహాలు వచ్చి కొట్టుకోవడం, భార్యాభర్తలు ఇడిపోవడం, పిల్లలకు చదువులు లేకుండా పోవడం, ఏదైనా మంచి మందు ఇస్తే కన్నా వాడు మందు తాగి పడుకుంటాడు. ఆ కుటుంబంలో సరైన సంపాదన లేక ఆ పిల్లలు గాలి తిరగడం, చదువులు లేకుండా పోవడం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన అందరికీ అమ్మఒడని 15,000 రూపాయలు ఇచ్చి పిల్లలందరూ చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్తో పాటు ఉండే విధంగా నాడు నేడు అనే కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాలతోటి స్కూళ్ళను బాగు చేసి మంచి చదువులు ఇస్తున్నాడు. ఆయన వచ్చి మద్యం ఇస్తే ఆ చదువులు లేకుండా ఆ పిల్లలు వీళ్ళు ఏదో ఎలక్షన్కి ఉపయోగపడుతుంటారు, రేపు వచ్చి వీళ్ళు ఆ మందు ఇస్తే మందు తాగి వాళ్ళకి ఓట్లు వేసే విధంగా ఉపయోగపడతారని చంద్రబాబు నాయుడు ఆలోచన. కానీ ఒక మాట అండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇళ్ళలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, ఓట్లు వేస్తాంటే అన్నం పెట్టండి, అట్లయితే ఇంట్లో రాయండి అని కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనే కలహాలతోటే ఆయన రాజకీయం చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్లో వాళ్ళ మామని పార్టీ లాక్కొని పదవి లాగి అన్నీ ఇచ్చేసి వాళ్ళ కుటుంబంలోనే కలహాలు పెట్టాడు. బయట జనాల కుటుంబాల్లో కలహాలు పెట్టడం పెద్ద లెక్కే వద్దు ఆయనకి. ఏదైనా చెప్తాడు ఆయన.